ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని లేఖనములను పరిశీలన చేసుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనిడి అని లేఖనములు స్పష్టంగా మనకు తెలియపరచబడుచున్నవి. ఎందుకంటే దేవాది దేవుడు ఆత్మస్వరూపిగా మన మధ్యన సంచారం చేయుచున్నారు. అందుకే ఆయన దొరుకు కాలమున మరి మనుషుడు వెతికేవారిగా ఉండాలి. ఆయన మనకు సమీపంలో ఉండగానే ఆయనను వేడుకోవాలి. ఎందుకంటే ఇదే మిక్కిలి అనుకూల సమయము మనుషునికి. నమ్మదగిన దేవుడు ఆయన, మాట ఇచ్చిన వాడు ఎన్నడూను మాట తప్పుడు. ఎందుకంటే ఆయన పరిపూర్ణమైన దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. అదే మనిషి అయితే మాట ఇచ్చి మాట తప్పుతాడు. మనుషుడు ఏ విషయంలోనూ నమ్మదగిన వాడు కాడు. మనుషుడు మనిషికి కలిగిన కష్ట సమయంలో అక్కరకు రాడు, లేదా మోసం చేయవచ్చు, లేదా అక్కరకు రాలేకపోవచ్చు, మరి ఎటువంటి సహాయం కూడా చేయలేకపోవచ్చు. కానీ ఆయన లోకంలో ఉన్నటువంటి మనకు, కష్ట సమయంలో ఉన్న మనకు ఆదరణకర్తగా ఆయన తోడు ఉన్నాడు. ఏ మనిషిని కూడా ఆయన అనాథులుగా విడిచిపోలేదు. ఆత్మస్వరూపిగా ఆయన మన మధ్యనే ఉన్నాడు. మన హృదయంలోనికి ఎప్పుడైతే ఆయనను ఆహ్వానిస్తామో మన జీవితాలు బాగుంటాయి. ఈ దుర్దినములలో ఆయన మన కొరకే ఎదురు చూస్తున్నాడు, మనకు సమీపంగానే ఉన్నాడు. అందుకే ఆయనను వెతికేవారిగా ఉన్నామా లేదా పరిశీలన చేసుకునేవారిగా ఉండాలి. అంతేకాదు ఆయనను వేడుకునేవారిగా ఉండాలి. ఈ లోక పాపంలో పడిపోకుండా, మలినమైన జీవితాలు లేకుండా గురి యొద్దకే వెళ్ళేవారుగా ఉండాలని, నిత్యమైన రాజ్యంలో ఆయనతో నివాసము చేయాలని మనం వేడుకోవాలి. మనతో పాటు మన కుటుంబము, మన బంధువులు, మన స్నేహితులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా మరి ఆయనతో మమేకమై జీవించేవారిగా ఉండాలని, మరి ముఖ్యంగా మనుషునికి ఈ లోకంలో జీవించినప్పుడు శత్రువులు సహజంగా ఉంటారు. అటువంటి మనుషులని హృదయపు ఆలోచనలు మారాలని, వారందరూ కూడా దేవుణ్ణి తమ సొంత రక్షకునిగా అంగీకరించేవారుగా ఉండాలని మనం దేవుణ్ణి వేడుకునేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం.